ఎన్టీకే న్యూస్ మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. శ్రీశైలం ప్రాజెక్టు కోసం నందికొట్కూరు నియోజకవర్గ రైతులు దాదాపుగా 80,000 ఎకరాల భూమిని దారాదత్తం చేశారని, అలాంటి రైతన్నలు ఇప్పుడు నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని జలసాధన సమితి కన్వీనర్ సగినల అచ్చెన్న పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతన్నలు సరైన సమయానికి వర్షాలు లేక వేసిన పంటను కూడా చెడగొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గానికి కూతవేటు దూరంలో కృష్ణానది నీరు ఉన్నా కూడా నాయకుల నిర్లక్ష్యం వల్ల ఆ నీటిని వాడుకోలేని పరిస్థితి దాపరించడం బాధాకరమన్నారు. ఇక్కడి రైతులు సరైన సమయానికి వర్షాలు కురవక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతుంటే పట్టించుకోకుండా హంద్రీనివా ద్వారా నీటిని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు తరలించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో నియోజకవర్గంలోని ప్రజలను, రైతన్నలను చైతన్యపరిచి మల్యాల, పోతిరెడ్డిపాడు నుండి తరలిస్తున్న నీటిని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్యదర్శి నాగేష్, నియోజకవర్గ రైతులు జయరామిరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎత్తిపోత పథకాలు ఏవైతే ఉన్నాయో, నాగటూరు ఎత్తిపోతల పథకము, తాటిపాడు ఎత్తిపోతల పథకము, మరి కొత్తపల్లి మండలం ఉన్నటువంటి శివపురం ఎత్తిపోతల పథకము, సంగేశ్వరం ఎత్తిపోతల పథకము, మరి నందికొట్కూరు నియోజకవర్గంలో ఏమైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో ఆ యొక్క ఎత్తిపోతల పథకాల ద్వారా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో అయితేనేమి, ఈ జిల్లాలో అయితేనేమి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు దాదాపు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. మరి ఇప్పటికైనా ఈరోజు మన కళ్ళెదురుగా కనపడుతున్న నీళ్లు మరి మా రైతులకు ఇవ్వకుండా హంద్రీనివా ద్వారా అనంతపురం తీసుకుపోతా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితేనేమి, మరి అధికారులు అయితేనేమి మా యొక్క మనవిని గమనించి మరి రైతు యొక్క బాగును మీరు దృష్టిలో ఉంచుకొని మీరందరూ కనుక రైతు మేలును కోరుకునే వాళ్ళైనా అయితే మీరు ఇప్పటికైనా మేల్కొని ఏవైతే ఈ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు విడుదల చేసి తక్షణమే ఈ యొక్క పంటను కాపాడే పరిస్థితిని తీసుకురావాలని, మరి ఎందుకంటే ఇప్పుడు వేసిన పంటలు వర్షాభావ పరిస్థితుల వల్ల దాదాపుగా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇదివరకే జూన్ మాసంలో వచ్చినటువంటి మే ఎండింగ్, మరి జూన్ ఫస్ట్ మాసంలో వచ్చినటువంటి వర్షాల ద్వారా రైతులు ఒకసారి పంట వేసి ఆల్రెడీగా నష్టపోయారు వర్షం లేక. మరి తర్వాత వర్షాల వల్ల పంటలు వేసి ఉన్నారు. మరి ఇప్పటికీ మరి దేవుడి దయ, మరి కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల కృష్ణానదమ్మ తల్లి వంగి పొర్లి మనకు నీళ్లు వచ్చినాయి. మరి ఆ నీళ్లతో ఇప్పటికైనా మాకు ఏవైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా తప్పకుండా నీరు విడుదల చేయాలి. మరి లేని పక్షంలో మీరు మా నీళ్లు తీసుకుపోతున్నటువంటి మల్యాల ఎత్తిపోతల పథకం అయితేనేమి, పోతిరెడ్డిపాడు ద్వారా అయితేనేమి మేము త్వరలో జలసాధన కమిటీ మలివిత కార్యక్రమం చేపడుతున్నాం. మరి ప్రతి గ్రామంలో రైతును చైతన్యపరిచి మాకు తప్పకుండా నీళ్లు విడుదల చేయాలనే నినాదంతో కూడా ముందుకు రైతును సిద్ధపరచబోతున్నాము. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ ప్రజాప్రతినిధులు, అధికారులు మా రైతుల పైన దయా కరుణించి మీరు తప్పకుండా నీళ్లు విడుదల చేసి మా యొక్క రైతు పంటలు కాపాడాలని, లేని పక్షంలో మేము తిరుగుబాటుకైనా సిద్ధమని తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాతకోడ గ్రామ రైతు జయరామిరెడ్డి అన్న, మరియు జలసాధన సమితి కార్యదర్శి నాగేష్, మరి రామకృష్ణ, మరియు తదితర నా జలసాధన సమితి కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క జలసాధన సమితి ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలకు పోరాటం సిద్ధమైందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్లో గత 7 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న నిరుపేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి పటేల్ సెంటర్ కూడలిలో కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 13 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. కాలనీలో గత 7 సంవత్సరాలుగా నివసిస్తున్న
నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డులను పరిశీలించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలను మంజూరు చేయకూడదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అక్కడ నివసిస్తున్న గుడిసె వాసులకు ఇళ్ల పట్టాల మంజూరుతో పాటు పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేసి ఎన్టీఆర్ గృహకల్ప పథకానికి అర్హులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లాజరస్, భాస్కర్ రెడ్డి, విజయ్ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మున్సిపాలిటీలో బైరెడ్డి రాజశేఖర నగర్లో గత 10 సంవత్సరాల నుంచి గుడిసెలేసుకొని పేదలు నివాసం ఉంటున్నారు. అటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్లకు పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ అనేక ఆందోళన చేసినా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ రెవెన్యూ అధికారి కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల గత 14 రోజుల నుంచి శాంతియుతంగా ఈ రెవెన్యూ కార్యాలయం ముందు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. అధికారులు బాధ్యత రహితంగా ఉన్నారు. అందుకనే సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నందికొట్కూరు పట్టణంలో రాష్ట్ర కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి నివాసం ఉన్నటువంటి పేదలకు పట్టాలిచ్చి ఆ పేదలందరికీ కూడా పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బెంగళూరులో, కర్నూలులో నివాసం ఉన్నటువంటి పేర్లు తయారు చేశారు. అటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయేటువంటి కాలంలో ఆందోళన ఉత్తరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్లో గత 10 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న నిరుపేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా తాము రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక రూపాలలో ఆందోళనలు చేపట్టామని, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతి పత్రాలు కూడా అందజేశామని, అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటి వరకు 5 మంది తహసీల్దార్లు మారినా కూడా అధికారులు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్వైఎఫ్ నాయకులు నాగార్జున, షాకీర్, గోపాలకృష్ణ, ఆర్సీపీ నాయకులు మరియు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సోదరిమణులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాల 2 మాసాలు కావస్తా ఉంది. మరి వాస్తవంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011 సంవత్సరంలో నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణంలో దాదాపు 300 మంది పేదలు, అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలు గుడిసెలు వేసుకోవడం జరిగింది. మరి ఆ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్లో దాదాపు ఉన్నటువంటి 300-400 మందికి అక్కడ ఖాళీగా ఉన్నటువంటి స్థలం. ఆ స్థలం గతంలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఆ స్థలాలను ఇచ్చేటువంటి పరిస్థితి. మరి వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పేదలు కొంతమంది వేసుకోలేక, శక్తి లేక ఆ ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని పేదలందరూ కూడా అక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. మరి ఆ రకంగా అప్పుడున్నటువంటి త్రినాథ్ కుమార్ ఎంఆర్ఓ గారు దుర్మార్గంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే లప్పి వెంకటస్వామి గారు ఆ రకంగా మొత్తం కూడా ఉన్నటువంటి పేదలను అన్యాయక్రాంతంగా దుర్మార్గంగా రాత్రికి రాత్రే తెల్లవారుజామున 4 గంటలకు కొట్టాలు పడగొట్టేటువంటి పరిస్థితి. దాదాపుగా 200 మంది పోలీసులు, ఒక సిఐ, 4 ఎస్ఐలు ఆ రకంగా ప్రోద్బలంతో ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా పడగొట్టింది. మరి ఆ రకంగా పడగొట్టిన తర్వాత అంతటితో ఆగకుండా పేదలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన, పోలీసుల పైన, పోలీసు లాఠీ చార్జ్ చేసిన లెక్క చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎదుర్కొని దాదాపు 10 మంది నాయకుల పైన కేసులు పెట్టారు. వాస్తవంగా అందులో నేను వెంకటేశ్వర్లుగా ఒక మొదటి ముద్దాయిగా ఉన్న దాదాపు 3 మహిళలు,
బీబీ నాగలక్ష్మ చురిపి ముగ్గురు మహిళలు కూడా మరి మాతో పాటు 10 రోజుల పాటు సబ్ జైల్లో మరి రిమాండ్కి వచ్చారు. ఆ సందర్భంగా కూడా 4 సంవత్సరాల పాటు మాతో పాటు దాదాపు 8 మంది కూడా మరి ఆ రకంగా కూడా మొత్తం కూడా సబ్ జైలుకు తిరిగి కోర్టు చుట్టూ 4 ఏళ్లు తిరిగితే అప్పుడున్నటువంటి కోర్టు దాదాపు 2 సంవత్సరాలుగా కేసును కొట్టేశారు. ఎంఆర్ఓ గారికి తక్షణమే పేదలకు మీరు పట్టాలను ఇవ్వాలి. ఇక్కడ అనుభవంలో ఉన్నవారు నష్టపోయారు. పేదలు ఈరోజు ఆకలితో అలమటిస్తూ దాదాపు ఇప్పటికీ 8 సంవత్సరాలు లెక్క తీస్తే 11 మంది అనారోగ్యంతో పాము కాటుతో చనిపోయారు. మరి ఆ రకంగా చనిపోయేటువంటి కానీ ఇంతవరకు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఐజయ్ గారు ఉన్నారు. ఆయన చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యే గారు నిజంగా ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం మీరు దళితుల కోసం బీసీ వెనుకబడిన వర్గాల కోసం మీరు పనిచేస్తామంటున్నారు. ఏ రాజకీయ పార్టీ సిపిఎం వద్దు, సిపిఐ వద్దు, ఏ రాజకీయ పార్టీ రాయలసీమ పార్టీ అక్కర్లేదు. నిజంగా మీరు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే మీరు ఉన్నారు, మీరు పేదలకు పట్టాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆయన దగ్గర తిరిగారు. ఆయన ఒకటే చెప్తున్నాడు, మాది అధికార పార్టీ కాదు, ప్రతిపక్షంగా మాకంత సత్తా లేదు, అందుకే మేమేం చేయలేకపోతామంటున్నారు. వాస్తవంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలా ఇది? ఈరోజు చాలా బాధపడేటువంటి అంశం. ఒక్కసారి అక్కడ మీరు పేదలను చూడండి, పేదవాళ్ళు సర్వస్వం నాశనం అయిపోయారు. ఆదివారం నాడు పట్టణంలోని స్థానిక శివశంకర్ టాకీస్ దగ్గర జనసేన నాయకులు రాజా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 500 మందికి పైగా తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారని జనసేన నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం స్థాపించిన పార్టీ జనసేన అని ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టారని, నియోజకవర్గంలో జనసేన బృందం పర్యటించి ప్రజలను జనసేన పార్టీలో భాగస్వామ్యం చేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, రాష్ట్ర ప్రజలు ఇప్పుడున్న పార్టీలను చూసి విసిగిపోయారని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే తమకు మేలు జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ అధ్యక్షులు రాజా, వైస్ ప్రెసిడెంట్ బీసన్న, శేఖర్, కలాం తదితరులు పాల్గొన్నారు. జనసేన సభ్యత కార్యక్రమం నమోదు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు. నందికొట్కూరు మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన సభ్యత కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా వారం రోజుల వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ జనసేన సభ్యతం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నందికొట్కూరు మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తుంది. మన భవిష్యత్తు ఎలాగో సరిగా లేదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం జనసేనకు ఓటేసి గెలిపించాలి. అలాగే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించబడుతుంది. కావున అందరూ విచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందే కోరుతున్నాము. నియోజకవర్గంలో జనసేన సభ్యత్వ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన సభ్యత్వం నమోదు చేసుకోవడానికి వచ్చినటువంటి జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. అనగా ఈరోజు రాలేని వారికి మళ్ళీ నెక్స్ట్ వారం వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సిటీ కేబుల్ ఆఫీస్ నందు ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంటుంది. ఒకవేళ ఈరోజు రాని పక్షమున అక్కడికి వచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించుకోవాల్సిందిగా నా మనవి. మన మార్పు కోసం వచ్చింది మన జనసేనకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాల్సిందిగా జనసేన అభ్యర్థులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఇదే నా మనవి. జై జనసేన. జైలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న అభిమానులకు, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. ఈ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మన ఏమంటారంటే మన నందికొట్కూరు పట్టణంలో జనసేన సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన అభిమానులకు, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. ఇలా ఈ జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారు మన ప్రజల కోసం, వారి సమస్యల కోసం తెలుసుకోవడానికి మరియు వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ పార్టీ స్థాపించారు. అలాగే ఆయన డయాలసిస్, వికలాంగులకు చాలా 2000 వరకు పింఛన్ వచ్చే విధంగా ఆయన పోరాడి
కృషి చేశారు. ఆయనను సీఎం చేసి గెలిపిస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నా నమ్మకం. దయచేసి అందరూ ఆయన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. జై జనసేన.